నమస్తే అండి. మనం టిఫిను అంటుందని పూర్వీకులు పలహారం అని రాత్రిపూట్ల తినేవారు. తప్పకుండా వాళ్ళకి అన్ని వారాలు, వర్జాలు ఇంట్లో అదే భర్త లేని వాళ్ళు అసలు భోజనం చేయకూడదు. రాత్రి కనుక ఎక్కువ పలహారాలు ఉండేవండి. అటువంటి పలహారాల్లో చాలా ముఖ్యమైనది ఉప్పు, పిండి. ఇది ఎలా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ఉప్పు పిండి పిండి వంటలాంటిదండి. ఒకప్పుడు చాలా గొప్పగా తినేవారు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఎలా తయారు చేయాలో కదా ఈ వీడియోలోనే చూడండి. ముందు పోపులోకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి ఇవి ముఖ్యంగా కావాల్సినవండి. తర్వాత పోపు మరిగిన తర్వాత నీళ్ళు పోసాక అందులో వేసేవి జీలకర్ర, పెసరపప్పు, కొబ్బరికూరు, ఉప్పు రుచికి సరిపడా అండి, అంతే. ఇదండి ఈ ఉప్పు పిండిలోను ఇంకా 2 ఐటమ్స్, మూడోది చెప్పడం మర్చిపోయాను. ఒకటి నీళ్ళు మరుగుతున్నప్పుడు జీలకర్ర వేయాలి, పోపులో ఇంగువ వేయాలి, ఎండుమిర్చి వేయాలి. కారం మాత్రం చూసుకోండి, చూసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. భలే రుచిగా ఉంటుందండి. నెయ్యి, నూనె ఇవి కాస్త ఎక్కువగానే పడతాయి. తినాలనిపించేటటువంటి ఉప్పు పిండి, బియ్యం నూక. గోధుమ నూకతో చేసుకుంటే ఉప్మా అంటామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇది కొబ్బరికూరు, ఇది జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి అందరికి తెలిసినవి వేరుశనగ గుళ్ళు, ఇది జీడిపప్పు. రెండింట్లో ఒకటైనా వేసుకోవచ్చును, 2 వేసుకోవచ్చును, జీడిపప్పు వేసుకోవచ్చును, మన ఇష్టం ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. ఇక పోపుకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా కావాల్సిన వస్తువులండి. ఇంకొకటి మర్చిపోయాం, పెసరపప్పు, ఇంగువ. ఇది మూకుడండి. కుక్కర్లో డైరెక్ట్ చేస్తే చేసుకోవచ్చును. నేను మూకుట్లో పోపు పెట్టి నీళ్ళు పోసాక ఇలా గిన్నెలో పోసి ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు నూక పెట్టేసి ఇలా కుక్కర్లో పెట్టేద్దాం కదా అని నేను తర్వాత ఇది గ్లాసు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నూక చేస్తున్నాను, 4 మనుషులకని. మీ ఇంట్లో ఉన్న సబ్జీని బట్టి మీరు చూసుకోండి. అల్లం, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసాను, 4 ఎండుమిరపకాయలు. కారం ఎక్కువైతే తినలేమండి, తినగలం అనుకున్న వాళ్ళు మీకు సరిపడగా కారం వేసుకోండి. ఇంకొకటి కావాల్సింది ముఖ్యమైనది ఉప్పు. ఇప్పుడు నూనె బాగానే వేడెక్కిస్తుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలును ఇవి బాగా వేగనివ్వండి. ఆవాలు బాగా పేలాలి. ఇప్పుడు వేరుశనగలు మీకు ఒక పొట్టు తీసుకోవాలనుకుంటే ముందుగా వేయించి పొట్టు తీసుకుని అప్పుడు వేయించండి. లాస్ట్లో వేస్తే సరిపోతుంది అలా వేయిస్తే. ఇప్పుడైతే కొద్దిగా ముందుగానే వేయాలి, వేరుశనగ గుళ్ళు కూడా వేగాలి కదా, అందుకని. ఇప్పుడు కొంచెం మంట తక్కువలో పెట్టాను, వేగాయి కదా, చిట్పట పేలుతున్నాయి ఆవాలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పోపు వేసింది. చిన్న ఇంగు ముక్క,
లాస్ట్లో అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు. పోపు వేగిస్తుంది. రెండు గ్లాసులు నూనె కదా, అంటే 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. గ్లాసుకి 2 గ్లాసులు పెట్టాలి. 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు. 4వ గ్లాసు నీళ్ళు మరుగుతుంటాయి. నీళ్ళు జీలకర్ర నీళ్ళు మరుగుతున్నప్పుడే మనం వేసేయాలి. రుచికి సరిపడగా ఉప్పు మీకు కావాల్సినంత చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి. మరుగుతున్నప్పుడే కొద్దిగా పెసరపప్పు, చివరిలో ఇది కొబ్బరి కూర. సూపర్ ఉంటుందండి. ఎలాంటి వాళ్ళైనా సరే తినము అన్నవాళ్ళు కూడా తింటారండి. అలాగే మన అమ్మమ్మల నాటి నుంచి ఉంటున్న వంటకం ఇది. అంటే వాళ్ళకి పాపం శని, ఆది, పౌర్ణమి, ఏకాదశి, అమావాస్య అన్నీ కూడా ఒంటిపొడి భోజనాలే. పలహారం చేసుకోవాలి రాత్రి అంటే పాపం వెతుక్కునేవారు. ఇదైతే ఈజీగా అది ఇలా ఇప్పుడులా మనం మరక పట్టుకెళ్ళి ఆడుకోవడం కాదు కదండి. తెరగల్లో విసురుకునేవారు పాపం. ఇలాగా స్టవ్ వెలిగించి కొంచెం తక్కువ మంట మీద పెట్టండి. కుక్కర్లో మామూలుగా అన్నానికి పట్టుకెలా పోస్తాం, నీళ్ళు పోసి పెట్టండి. ఈ నీళ్ళు బాగా మరిగిపోయాయి. నూక, దీన్ని బియ్యం నూక, వరి నూక ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా పిలుస్తారు. నూక ఇందులో పోయిస్తాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఇందులో పోయాలండి. ఇలా పోసి ఉండకట్టకుండా జాగ్రత్తగా తిప్పాలి. దీన్ని ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా, చాలా తక్కువ మంటలో పెట్టండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నీళ్ళు ఎక్కువ, కొంచెం నీళ్ళు తీసేద్దాం. కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇది స్టవ్ ఇప్పుడు పెద్ద మంట పెట్టాలి. ఉడుకుతూ ఉంటుంది. దీని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తే చాలా బాగుంటుంది. నూనె వేస్తున్నాను. మనం మరిగించిన నూనె ఉంటుంది కదా, అటువంటి నూనె ఈ వంటకాలకి చాలా రుచి వస్తుందండి. దాన్ని విజిల్ వచ్చేస్తుందండి. 2 విజిల్ చాలను బంద్ చేసేస్తాను. ఒకటి వచ్చేస్తుంది, ఇది 2వ విజిల్. ఒక 2 నిమిషాలు తక్కువ సగం మీద సిమ్లో పెడితే సరిపోతుంది. రెడీ అయిపోతుంది. అందరూ తినేటివేనండి. ఇందులోకి చక్కగా ఎండవకాయ, పెసరపప్పు పచ్చడి ఇష్టం అంటే కావాలనుకున్న వాళ్ళు, మాకైతే ఏమీ అక్కర్లేదండి.